వాట్ ఈస్ రెవల్యూషన్? రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ తెలుగులో ప్రత్యక్షత అంటారు. ఈ ప్రత్యక్షత ఎందుకు మానవుడికి అవసరం? ఎప్పుడైతే మనము సిన్ఫుల్ నేచర్లో పడిపోయి ఉన్నామో, ఎప్పుడైతే మన దేవునిలాగా ఆలోచించట్లేదు, ఎప్పుడైతే మనకి ఫాలన్ థాట్స్ వచ్చి మనము దేవుని చేసిన కార్యాలు ఏవైతే మనం చేయలేకపోతున్నామో, జీసస్ ఆఫర్డ్ ఏ హై రెజల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ రెవల్యూషన్. రెవల్యూషన్ మీన్స్ ద వాస్ట్నెస్ ఆఫ్ గాడ్, ది బయాలజీ ఆఫ్ గాడ్, ది మైండ్ ఆఫ్ గాడ్. సో వీఆర్ ఫాలెన్ ఫ్రమ్ హిస్ లవ్, ఎవ్రీథింగ్. మనం ప్రతిదాని నుంచి పడిపోయాం. కానీ ఎప్పుడైతే వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ రెవల్యూషన్ మనకి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో, నీ యొక్క ఈగో మ్యాన్ అంటే సెల్ఫ్ న్యాచురల్ మ్యాన్ కెనాట్ ఓవర్కమ్ నథింగ్. నువ్వు ఏది జయించలేవు, ఏది చేయలేవు. ఈ రెవల్యూషన్ ఎప్పుడైతే నువ్వు మెటనోయా అంటే చేంజ్ యువర్ మైండ్, ఈ రెవల్యూషన్ తీసుకుని నీ యొక్క లో రెజల్యూషన్ ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉంటావో, దట్ చేంజెస్ యువర్ రియల్ యాడమిక్ నేచర్. సో యాడమిక్ నేచర్ అంటే ద డౌన్ సిండ్రోమిక్ నేచర్, అంటే ముందుకు కదలలేని స్థితి నుంచి గాడ్ యేసుక్రీస్తు ఎలాగైతే భూమిని చేయించాడో అదే లెవెల్కి నేను తీసుకెళ్తాను. దట్ ఈస్ రెవల్యూషన్. సో చాలా మంది ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల నుంచి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు అంటే వాట్ ఇస్ ద రీజన్? యు ఆర్ నాట్ హియరింగ్ రెవల్యూషన్ బట్ రిలీజన్ ఎప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ చేయలేదు. సో నువ్వు 10-15 సంవత్సరాల నుంచి వెళ్తున్నా సరే నువ్వు ముందుకెళ్ళట్లేదంటే యు ఆర్ హియరింగ్ ఎ రిలీజియస్ సర్మన్, నాట్ రెవల్యూషన్ గైస్. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ చేంజెస్ అవర్ బయాలజీ లైక్ క్రైస్ట్.